నిజంగానే మెంటల్ హెల్త్ పీసీఓడి మీద అంత ఇంపాక్ట్ చూపిస్తదా? స్ట్రెస్ కానీ, లేకపోతే వర్క్ స్ట్రెస్ ఆర్ స్టడీ స్ట్రెస్ కానీ అంత ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్‌గా ఉంటది. స్ట్రెస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ హ్మ్. వై దిస్ కరెంట్ జనరేషన్‌లో ఈ పీసీఓడీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓకే. మెయిన్ రీజన్ అన్నమాట. ఆహ్, జనరల్లీ మంత్లీ పీరియడ్ వస్తేనే ఆ వచ్చిన 5 డేస్ చాలా బీభత్సంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ కానీ, లేకపోతే ఆ పెయిన్ వల్ల వచ్చేవి కానీ. బట్ పీసీఓడీ ఉన్నోళ్ళకి ఎంత పీరియడ్ అయితే రాదో పీరియడ్, లైక్ ఎంత టైం అయితే రైట్. రాదో, వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ ఎలా ఉంటుంది ఆ టైంలో అసలు? డెఫినెట్‌గా అంటే అసలెప్పుడు పీరియడ్ వస్తుందో అది అనుకున్నాం గదా! ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వనందుకు అసలు పీరియడ్ ఎప్పుడొస్తుందో, అసలొస్తుందా రాదా అని ఆ హ్మ్. డైలమా అయితే ఎప్పుడూ ఉంటది హ్మ్. పీసీఓడీలో. హ్మ్. సో, దానికి రిలేటెడ్‌గా ఆ లోపల జరిగే హార్మోనల్ చేంజెస్ మూలాన ఆ హ్మ్. మూడ్ స్వింగ్స్ అనేది, హ్మ్. సో, మూడ్ డిస్టర్బెన్సెస్ అనేది తరచుగా చూస్తూ ఉంటాము. ఓకే. సో, అండ్ దెన్ అది ప్రాపర్‌గా కౌన్సిల్ చేసి అండ్ దెన్ వన్స్ మనం పేషెంట్‌కి ఎడ్యుకేషన్ అది ఇస్తే హ్మ్. డెఫినెట్‌లీ దే విల్ బి ఏబుల్ టు కమ్ ఔట్ ఆఫ్